హిందువులపై జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ కరీంనగర్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బెంగాల్ హిందువులకు రక్షణ లేకుండా పోయిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల్లా విద్యాసాగర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ అన్నారు. వక్ఫ్ బిల్లు పేరుతో హిందువులను అత్యంత దారుణంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఉగ్రమూకలను కఠినంగా అణిచివేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి హిందువులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిముల్లా విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు రుద్రోజు స్వరూపారాణి, ఊట్కూరి రాధాకృష్ణ, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్, విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నట్టు హిందువుల మీద అరాచకాలు, లూటీలు, దహనకాండలు విపరీతంగా చేస్తున్నారు. వాళ్ళు చేయడం ఉద్దేశం అంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ శాంతియుతంగా వాళ్ళు చేసుకొని ఇబ్బంది లేదు. ఈ పేరు చెప్పి ఓన్లీ హిందువులై మాత్రమే మానభంగాలు చేయడము, పిల్లల్ని పంపేయడము, గృహదానాలు చేయడము, షాపులు గాలబెట్టడము, వీళ్ళని మాత్రమే బయటికి పంపిస్తున్నారు. దీనికి అక్కడ ప్రభుత్వం అయితే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మనము ఈరోజు రాష్ట్రపతి పాలన అక్కడ విధించాలని దేశం మొత్తంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేస్తున్నాము. రాష్ట్రపతి గారికి మనం ఇక్కడ నుంచి మెమోరాండం పంపుతున్నాము. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి. పశ్చిమ బెంగాల్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపడుతూ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి ఈ యొక్క దాడులను అరికట్టాలని, రాష్ట్రపతి పాలన విధించాలని కలెక్టర్కు మెమోరాండం పంపించడం జరుగుతుంది. రాజకీయాల లబ్ధి కోసం ముస్లింలను ఉసికొలుపుతూ వక్ఫ్ బోర్డు పేరుతోని హిందువులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను నిలిపివేస్తూ హిందువులకు రక్షణ కల్పించి ఆ యొక్క రాష్ట్రంలో వెంటనే